Hi, namaste. Myself, Pavan Kumar Naineni. I'm a civil engineering profession and resident of my home Bhuja. So I am using Tynt UC13 since 3 years. So results are very good. Actually, I was very particular about using alkaline water in my new home. So I did some pretty much research on that, and I got to know some couple of companies who are providing this kind of products. So finally, I got to know that Tynt, which is a US based product, and it's a FDA approved, US FDA approved product. So that's why I zeroed down to UC, a Tynt product. And I was very much fascinated about this alkaline water, their benefits uh, uh, in uh, in daily usage, because majority of our body is made of water. So I was very much particular about what kind of water I drink every day. So I was very much sure about using alkaline water. So I was discussing with my interior designers and architects about this. I was telling them, అండ్ స్టార్టింగ్ మేము UC13 టైన్ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. బికాజ్ దిస్ కంపెనీ హ్యాస్ సమ్ రోబస్ట్ టెక్నాలజీ అండ్ దేర్ సర్వీస్ అక్రాస్ ది వరల్డ్ ఈజ్ వెరీ మచ్ గుడ్. అందుకోసమే మేము వి జీరో డౌన్ టు టైన్ ప్రోడక్ట్. అండ్ ఫస్ట్ నుంచి కూడా బికాస్ ఆల్కలైన్ వాటర్, ionized alkaline water is a bit expensive products usually. అది ముందే తెలుసు మాకు. సో ఐ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ ఆన్ ఆల్కలైన్ వాటర్. సో అందుకోసమే మేము కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే హెల్త్ అనేది ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మేము ఆల్కలైన్ మీద ఇన్వెస్ట్ చేద్దామని ఫస్ట్ నుంచి ఆలోచనలో ఉన్నాము. అందుకోసమే వెన్ వీ అప్రోచ్డ్ మెడ్లైట్ ఇన్ హైదరాబాద్ అబౌట్ టైన్ ప్రొడక్ట్స్. సో దే ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దట్ product portfolio, UC9 and UC11 and UC13 ఆల్సో. బట్ UC13 అవైలబిలిటీ కొంచెం బుకింగ్ ఉండేసరికి నేను ఐ వాజ్ వెరీ మచ్ షూర్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే నేను UC13 తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందుకే ఐ వెయిటెడ్ ఫర్ లైక్ 1 to 2 months ఫర్ ది ప్రోడక్ట్ టు బి డెలివర్డ్. సో బేసిక్గా మా ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ కమ్ అక్రాస్ స్కావలిని మురళి గారు. తనతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు అబౌట్ దిస్ టెక్నాలజీ అండ్ ఆల్, ఈజ్ ఆల్సో గుడ్ నాలెడ్జ్ పర్సన్. సో తనతో మాట్లాడుతున్నప్పుడు హీ సజెస్టెడ్ మీ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. టైంట్ అనేది ఒక బ్రాండ్ ఉన్నది, మీరు చూడండి చాలా బాగుంటుంది అంటే ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ దాట్ అండ్ ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఐ ఆర్డర్డ్ టైంట్ వెన్ ఐ మెట్ శ్రీధరన్ గారు అట్ మెడ్లైట్ ఆఫీస్. అండ్ తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు. బికాస్ these medlight people are very much technically sound and they know what they are doing. సో వాళ్ళు టెక్నికల్గా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు హౌ ద టెక్నాలజీ వర్క్స్ అండ్ ఆల్. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ టైన్ ప్రోడక్ట్స్ ఎర్గోనామికలీ చాలా బాగున్నాయి, ఎస్థెటికలీ ప్లీజింగ్గా మంచిగా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ది అండర్ ద సింక్, అండర్ కౌంటర్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. అంటే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడడానికి కూడా అంబియన్స్ బాగుంటుంది. ఎక్విప్మెంట్ అంతా మెషినరీ ట్యాంక్స్ అన్నీ కూడా అండర్ ద సింక్ మనము ఫిట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఓన్లీ డిస్పెన్సర్ అండ్ ద మాడ్యూల్, ద డిస్ప్లే విల్ బి ప్రొట్రూడెడ్ అవుట్. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ రీసెంట్గా వాళ్ళ అప్డేట్ కూడా, రీసెంట్గా దే అప్డేటెడ్ టు న్యూ ఇంటర్ఫేస్. ద చిప్ అని చేంజ్ చేసినారు. దానివల్ల నాకు ఫ్లో రేట్ కూడా తెలుస్తుంది, విచ్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ థ్యాంక్స్ టు మెడ్లైట్ ఫర్ దాట్. బికాస్ ఆల్మోస్ట్ 3 years నుంచి నేను వాడుతున్నాను. వాళ్ళ సైడ్ నుంచి నాకు మెడ్లైట్ వాళ్ళ నుంచి కూడా మంచి సర్వీస్ కానీ, వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇవ్వడం కానివ్వండి, లైక్ వాళ్ళే వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు మాకు కొంచెం ప్రొయాక్టివ్ ఉంటారు. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఫ్లో ఇష్యూస్ వచ్చినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయినారు, వాళ్ళు చేంజ్ చేసినారు కూడా. అండ్ నాకు యాజ్ పర్ ది ప్రోడక్ట్ ఇస్ కన్సర్న్ నాకు ఫిల్టర్స్ కూడా లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది. మోర్ ఆర్ లెస్ 1.5 year వరకు మంచిగా వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నేను దగ్గరుండి ఐ జస్ట్ డిజైన్డ్ ఇట్. అండర్ ద సింక్ ఎట్లా ఉండాలి, ఒక మాడ్యులర్ వేలో మంచిగా నీట్గా ప్లాన్ వేలో మంచిగా ఫిక్స్ చేసుకున్నాను నా ప్రోడక్ట్ని. సో దానివల్ల నాకు ఛాన్స్ టు కలెక్ట్ దట్ రిజెక్టెడ్ వాటర్, వాట్ యూ సే, లైక్ ఇఫ్ యూ
use that alkaline water, the other water will be coming out of that machine is like acidic water, that will be acidic. సో అది కలెక్ట్ చేసుకొని దాన్ని నేను రెగ్యులర్గా నా ప్లాంట్ ప్లాంటింగ్ వాటర్ ఫర్ ప్లాంట్స్ కానీ చెట్లకు వాడడం కానీ లేకపోతే నేను బ్యూటీ వాటర్ లాగా ఫేస్కి కానీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కాబట్టి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టైంట్ అండర్ UC13 అనేది నాకు వెరీ పర్టికులర్గా ఉండే, నేను ఆ ప్రోడక్టే కావాలని చెప్పి వెయిట్ చేసైనా సరే తీసుకుందాం అనుకున్నాను. దాని తగ్గట్టుగా మెడ్లైట్ వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేసినారు. ప్రోడక్ట్ కూడా 1 month టైం ల్యాప్లో వాళ్ళు డెలివరీ చేసినారు అండ్ ఇన్స్టాల్ చేసినారు. ఇందాక శ్రీధరన్ గారు కూడా అంటున్నారు, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ మై హోమ్ పూజా టు ఇన్స్టాల్ UC13 మోడల్ అని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ బేసిక్గా నేను ఏదైనా ప్రోడక్ట్ నాకు బాగా నచ్చి నాకు టెక్నాలజీ, ఐఎమ్ ఇంజనీర్ కాబట్టి నాకు కూడా కొంచెం టెక్నాలజీ గురించి నాకు ఇంట్రెస్ట్, ఫ్యాసినేటెడ్. సో ఆల్వేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను నేను. ఏదైనా మంచి టెక్నాలజీ మంచి ప్రోడక్ట్ వస్తే కూడా నేను ఐ యూస్ టు రిఫర్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై క్లోజ్ సర్కిల్. సో అట్లా నేను చాలామందికి చెప్పాను. కొంతమంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసినారు, చూసి దే ఆస్క్ మీ అబౌట్ దిస్. అట్లా చాలామందికి నేను షేర్ చేస్తాను, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. బ్యూటీ ఆఫ్ దిస్ మోస్ట్ బ్యూటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ ఆల్కలైన్ వాటర్ ఏంటంటే, ఈ ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు యూ కెన్ సీ లిటరలీ యూ కెన్ ఫీల్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ, లైక్ ఇన్ ఎస్పెషల్లీ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యువర్ గట్ హెల్త్. ఎందుకో మంచిగా హెల్ప్ఫుల్ అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ RO వాటర్. ఐ డోంట్ లైక్ RO వాటర్ బికాస్ RO వాటర్ అనేది TDSని తక్కువ చేసేస్తుంది. సో ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు TDS బై డిఫాల్ట్ తక్కువ ఉంటుంది, దానివల్ల మనకు ఆ ప్యూరిఫికేషన్ స్టాండర్డ్స్ వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది నాకు నచ్చదు. అందుకోసమే RO ఐ వాజ్ ఫస్ట్ నుంచి కూడా ఐ వాజ్ అగెనెస్ట్ టు దట్ RO ప్లాంట్. లక్కీగా ఆల్కలైన్ వాటర్లో మనం TDS కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ ప్రిజర్వ్, యూ కెన్ సేవ్ దోస్ కైండ్ ఆఫ్ మినరల్స్. అట్ ద సేమ్ టైం మంచి ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ఆల్కలైన్ వాటర్. అందులో టైంట్ ప్రోడక్ట్స్ మాత్రం చాలా టెక్నికలీ చాలా బాగున్నాయి, రోబస్ట్ ఉన్నాయి అండ్ వెరీ స్టాండర్డ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందాకే శ్రీధరన్ గారు అంటూ ఉన్నారు, UC13 మోడల్ ఇండియాలో ఐఎమ్ ది ఫస్ట్ కస్టమర్ అన్నారు. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సో బేసిక్గా ఐఎమ్ ఏ టెక్నాలజీ ఫ్యాసినేటెడ్ పర్సన్. సో బేసిక్గా ఇండియాలో ఏంటంటే మనము ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ బీట్ న్యూస్ పేపర్, ఎనీ అథెంటికేటెడ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మనము దాన్ని అబ్జర్వ్ చేసి కన్జ్యూమ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మనకు ఒక కంక్లూజన్కి రావాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఇన్ దిస్ వరల్డ్. ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఏ టెక్నాలజీ కానీ ఏదైనా సరే మనం దాన్ని తెలుసుకొని దాని గురించి డైజెస్ట్ చేసుకొని దాని గురించి అర్థం చేసుకున్న తర్వాతనే మనం కంక్లూజన్కి రావాలి. సో ఇన్ దిస్ లైన్స్ యాక్చువల్లీ నేను ఈ వాటర్కి సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేశాను. బికాజ్ డైలీ కన్జంప్షన్లో దట్ ఈస్ ద మేజర్ పార్ట్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వాటర్ ఈజ్ ద హీలర్ యాక్చువల్లీ. ఎట్లాగైతే మనం స్లీప్ మంచి ప్రాపర్ స్లీప్ వెళ్తే మన బాడీ ఎట్లయితే సెల్ఫ్ హీల్ అయిపోతుందో, వాటర్ మనం కన్జ్యూమ్ చేసే వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్, లైక్ వైజ్ ద ఫుడ్ ఆల్సో. కాబట్టి ఐ వాజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ వాటర్ ఐ కన్జ్యూమ్. సో బేసిక్గా మన దగ్గర మిస్ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ లేకపోవడం వల్ల RO వాటర్ని బేసిక్గా ప్యూరిఫై చేసే ప్రాసెస్లో వాళ్ళు TDS తక్కువ చేసేసి, TDS తక్కువ చేయడం అంటే ఆ వాటర్లో ఉన్న ఆ బేస్ వాటర్లో ఉన్న మినరల్స్ తీసేయడం, అంటే అందులో ఉన్న చెత్త క్లీన్ చేసే ప్రాసెస్లో బేసిక్ ఆ మినరల్స్ తీసేస్తే చాలు, వాటర్ ప్యూరిఫై అయిపోతాయి అన్న అప్రోచ్ తోటి RO ప్లాంట్స్ వర్క్ చేస్తున్నాయి, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ హ్యూమన్ లైఫ్. దానివల్ల ఇవన్నీ ఇష్యూస్, హాస్పిటల్స్ కానీ ఇష్యూస్, డిసీజెస్ కానివ్వండి, హాస్పిటల్స్లో ఇవన్నీ కూడా కేసెస్ అని ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో బేసిక్గా ఐ హర్డ్ సమ్వేర్, నేను చేసిన రీసెర్చ్ నాకు అర్థమైంది అంటే దేర్ ఇస్ ఏ అప్రోచ్ ఆల్సో. అంటే ఇదంతా ఒక మార్కెటింగ్లో భాగంలోనే జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్స్ వోంట్ లైక్ పీపుల్ టు బీ హెల్దీ అండ్ హ్యాపీ, బికాజ్ వాళ్ళు జనాలు వాళ్ళకి కావాలి, వాళ్ళకి పేషెంట్స్ రావాలి, కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ మిస్కాన్సెప్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ RO వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక బేసిక్ అన్చెక్డ్ ఆ టెక్నాలజీ కానీ ఏదో నడుస్తుంది మార్కెట్లో, అందరికీ
అవేర్నెస్ క్రియేట్ చేయకపోవడము ఇవన్నిటి కారణం అదే నేను అనుకోవడం. హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, బేసిక్గా మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు అనేది ఎవ్రీవన్స్ డ్రీమ్, లైఫ్ టైమ్ డ్రీమ్ కాబట్టి వీ వోంట్ మైండ్ స్పెండింగ్ లాట్ ఆన్ దాట్ ఇంటీరియర్స్ అండ్ ఫ్లోరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటీరియర్ ఫర్నిచర్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ అవ్వచ్చు. వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దాట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వీ నీడ్ టు ఇన్వెస్ట్ వైజ్లీ. ఏదైనా సరే మనం ఏదైనా కొంటున్నాము అంటే ఆ ప్రోడక్ట్ దట్ షుడ్ బి వెరీ వయబుల్, లైక్ యూసేజ్ పరంగా కూడా చాలా మంచిగా ఉండాలి, అండ్ మనకి 100% వర్త్ ఇవ్వాలి. సో అందులో భాగంగా ఎవ్రీ వన్ నీడ్ టు థింక్ అబౌట్ వాట్ దే కన్జ్యూమ్, ఎస్పెషల్లీ ద వాటర్. ఆర్ఓ వాటర్స్ని సంబంధించి యూ ఓన్ రీసెర్చ్, మీ రీసెర్చ్ మీరు చేసుకోండి, కమ్ టు ఏ కంక్లూజన్, అండ్ అకార్డింగ్లీ యూ అప్గ్రేడ్ టు ఆల్కలైన్ వాటర్. అందులో టైం చాలా బాగుంది కాబట్టి ఐ ఆల్వేస్ రికమెండ్ టైం. సో వెన్ ఐ కమ్ అక్రాస్ సమ్ కెంగన్ అని ఒక బ్రాండ్ ఒక 6-7-8 years బ్యాక్, మల్టీ చేల్ మార్కెటింగ్ ప్రాసెస్లో వాళ్ళు నాకు తెలిసింది ఇట్లా క్యాంగన్ అని ఒకటి ఆల్కలైన్ వాటర్ ఉందని తెలిసింది. సో దాని గురించి నేను రీసెర్చ్ చేశాను. నేను ఐ ఐ సమ్వేర్ లైక్ ఇందాక చెప్పినట్టు మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనం డైజెస్ట్ చేసుకొని మనం ఒక కంక్లూజన్కి రావాలి ఎప్పుడైనా, ఏ విషయమైనా కానీ. ఆ ప్రాసెస్లోనే నేను కూడా దాని గురించి బాగా తెలుసుకొని, ఓకే ఎంత కాస్ట్ అవుతుంది, మనం వర్తా కాదా అన్న ఆలోచించుకొని నేను ఐ డిసైడెడ్ టు గో విత్ ఆల్కలిన్ ప్రోడక్ట్స్, ఆల్కలిన్ వాటర్. సో ఆ ప్రాసెస్లోనే నేను ఐ కేమ్ అక్రాస్ టైంట్, అండ్ టైంట్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ దేర్ డిజైన్, దేర్ టెక్నాలజీ, వాళ్ళది ప్రోడక్ట్స్ కూడా అస్థెటికల్లీ బాగున్నాయి. అందుకోసమే నేను దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ లైక్ 80% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్, అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ what I consume and what I intake, like the air and water. ఈ రెండింటి విషయాల్లో మనం చాలా పర్టికులర్ ఉండాలి. ఎందుకంటే దీస్ డేస్ యూ సీ లాట్ ఆఫ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్. సో we need to be very much particular about these things. And బేసిక్గా వాటర్ ముందు నేను ఆర్ఓ వాటర్ వాడేవాడిని. ఆ ప్రాసెస్లో నాకు చాలా ఇబ్బందులు వచ్చేది, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేది, అండ్ ఫ్రీక్వెంట్గా ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు రావడము, లైక్ ఫ్లూ రావడము, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే కోల్డ్ అవ్వడం, ఇవన్నీ జరిగేవి. సో అది రూట్ కాజ్ ఏదో తెలిసేది కాదు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మ్యాక్సిమం యాంటీబయాటిక్స్ ఇస్తారు, లేదంటే ఏదైనా మెడిసిన్స్ ఇస్తారు, విచ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ దాట్. సో ఐ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అన్న ప్రాసెస్లో ఐ గాట్ టు నో దిస్ ఆల్కలైన్ వాటర్ అండ్ దర్ బెనిఫిట్స్. సో అప్పుడు నేను ఐ అప్గ్రేడెడ్ టు ఆల్కలైన్, and I completely suggest and completely recommend to invest in this kind of products, because మనం చాలా ఖర్చు పెడతాము, చాలా ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా మెటీరియల్ థింగ్స్ మీద చాలా ఖర్చు పెడతాం. సో వీటి మీద ప్రయారిటీ అనేది ఉండాలి కంపల్సరీ. వీటి మీద మనం పెట్టాల్సిన ఖర్చు వీటి మీద పెట్టి మనం కాస్ట్ ఎక్కువైనా సరే వీ నీడ్ టు బై అన్నది నా సజెషన్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ వన్ మోర్ థింగ్, లైక్ ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే ఇంట్లో మనము మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లో ఉండము, అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడన్నా మెజారిటీ ఆఫ్ టైం ఇంట్లో ఉంటాం కాబట్టి మనం పడుకునే బెడ్రూమ్లో కనుక ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోగలిగితే మాత్రం ఇట్ విల్, ఎయిర్ ప్యూరిఫై వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కంప్లీట్ రెస్ట్ దొరుకుతుంది. సో ఆ కంప్లీట్ 8 hours స్లీప్లో యూ విల్ బ్రీత్ ఏ ప్యూరిఫైడ్ ఎయిర్. సో మీ రీజనరేటివ్ ప్రాసెస్ ఏదైతే నైట్ అంతా మనం స్లీప్లో బాడీ అంతా రిపేర్ అవుతుంది కాబట్టి ఈ ఎయిర్ అనేది మనకి ప్యూరిఫైడ్ ఎయిర్ తీసుకోవడం వల్ల మన రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో సేమ్ యాజ్ వాటర్ ఆల్సో, వాట్ వి డ్రింక్, టైంట్ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల నాకు ఇమ్యూనిటీ పెరిగింది. ఫ్రీక్వెంట్గా కూడా కాదు, అసలు సిక్ అవ్వడం చాలా తగ్గింది. రెగ్యులర్గా ఫ్లూ కానివ్వండి, లేదా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ అవన్నీ తగ్గిపోయింది. సో దీస్ ఆర్ ది బెనిఫిట్ ఐ సీ ఇన్ ఆల్కలైన్, కన్జ్యూమింగ్ ఆల్కలైన్ వాటర్, ఎస్పెషల్లీ టైంట్. థ్యాంక్ యూ.